తెలంగాణలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు 2 రోజులకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లను జారీ చేసింది. ఇవాళ అన్ని జిల్లాల్లోనూ మోస్తరు వానలు పడతాయని, ముఖ్యంగా ఆదిలాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జనగామ, కరీంనగర్, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా కంటిన్యూగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు నగరం చుట్టుపక్కల ఉన్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండిపోయాయి. శుక్రవారం ఉదయం నుంచి కాస్త తెరపి ఇచ్చిన వాన రాత్రి చిరుజల్లులతో మొదలై హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీగా కురిసింది. కూకట్పల్లి, మూసాపేట్, కుత్బుల్లాపూర్, అల్వాల్, అటు మియాపూర్, కొండాపూర్, నిజాంపేట్ ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తో పాటు ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లిలోనూ భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈ నెల 1 నుంచి 15వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా 167 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే ఈ 15 రోజుల సాధారణ వర్షపాతం 106 మిల్లీమీటర్లే. అంటే సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం ఇప్పటి వరకు నమోదైంది. అలాగే ఈ ఏడాది జూన్ 1 నుంచి ఆగస్టు 15 వరకు సాధారణ వర్షపాతం 464 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 509 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.